నమస్కారము. ఈరోజు మనం చిన్నపిల్లల నీతి కథలలో బంగారు హంస అనే నీతి కథ గురించి తెలుసుకుందాము. అనగనగనగా పంజమ రాజ్యంలోని ఒక అడవిలో చిన్న సరస్సు ఉంది. అందులో ఒకే ఒక హంస ఉండేది. అది బంగారు రంగులో మిలమిలా మెరిసిపోయేది. దానికి తన గత జన్మ రహస్యాలన్నీ కూడా తెలుసు. పక్కనే ఉన్న ఊరు నుంచి ఓ పేదరాలు అటుగా వచ్చింది. హంస ఆమెను పిలిచి తాను ఆమె భర్తనని, అర్ధాంతరంగా చనిపోయాక ఇలా హంస జన్మ ఎత్తినట్లు ఆమెకు చెప్పింది. భార్య బిడ్డ పేదరికంలో ఉన్నారని తెలుసుకున్న హంస రోజుకో బంగారు ఈకను సృష్టించి ఇస్తానని వచ్చి తెంపుకొమ్మని ఆమెకు చెప్పింది. అలాగే చేయసాగింది ఆ పేదరాలు. ఇంకేముంది, ఇలా కొద్ది రోజుల్లోనే ఆమె ధనవంతురాలైపోయింది. పెద్ద భవనంలో బిడ్డతో కలిసి హాయిగా జీవించసాగింది. ఆమె మనసులో ఒక దురాశ కలిగింది. హంస రోజుకో బంగారు ఈకను మాత్రమే ఇస్తోంది. దాని ఒంటి మీద ఉన్న ఈకలన్నీ తెంపేస్తే మళ్ళీ బోలెడు ఈకలు పుడతాయని అనుకుంది మనసులో. ఇంకేముంది, హంస ఎంత చెబుతున్నా వినకుండా ఈకలన్నీ తెంపేసింది. అవన్నీ బూడిదలా మారిపోయాయి. బంగారాన్ని సృష్టించే శక్తిని కూడా హంస కోల్పోయింది. మళ్ళీ ఆమె పేదరాలుగా మారిపోయింది. విన్నారు కదా, ఈరోజు మనం బంగారు హంస అనే నీతి కథ గురించి వచ్చే ఎపిసోడ్లో మరి ఒక నీతి కథ గురించి తెలుసుకుందాము.